నమస్కారం. 2025 ఉర్సు కడపలోని పెద్ద దర్గా ఉర్సు ఈరోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు దీని మీద నెల క్రితం నుంచి దీనికి సంబంధించిన సమీక్షలు చేసి అరేంజ్మెంట్స్ చేసి ప్రభుత్వ యంత్రాంగము మొత్తము దీని మీద నిమగ్నమై ఉంది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే ఇది అధికారిక కార్యక్రమంగా 2017-18 సంవత్సరంలో అనౌన్స్ చేశారు. కడప నియోజకవర్గంలోని ప్రతి ఒక్క మైనారిటీ పౌరుడు దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క గౌరవం ఇచ్చింది ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు కడప కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క ప్రయత్నంతో ఇది జరిగింది. ఈరోజు చాలా రోజుల తర్వాత కడపలో తెలుగుదేశం పార్టీ మళ్ళా అధికారంలోకి వచ్చి ఏ విధంగా 2017 సంవత్సరంలో దీన్ని ఉరుసుని అధికారిక కార్యక్రమంగా అనౌన్స్ చేయించి ఆ రోజు ప్రయత్నం చేసిన శ్రీనివాస్ రెడ్డి గారు మళ్ళా ఇప్పుడు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులుగా ఉండి గత సంవత్సరంలో కూడా పెద్ద ఎత్తున అరేంజ్మెంట్ చేసి ఈ ఉరుసును ముందుకు తీసుకుపోవడం జరిగింది, సక్సెస్ఫుల్ చేయడం జరిగింది. ఈసారి మళ్ళా రెండవసారి శ్రీనివాస్ రెడ్డి గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఒకరేంటి కడప నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు ఈ యొక్క ఉత్సవాల గురించి, ఉరుసు ఉత్సవాల గురించి రోజు పని చేస్తూనే ఉన్నారు. దర్గా కమిటీ వారితో కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళ యొక్క రిక్వెస్ట్లు కానీ వాళ్ళు చెప్తున్న సూచనలకు అనుగుణంగా ముందుకెళ్తూ వాటిని మా దగ్గరికి తీసుకొచ్చి అలాగనే ప్రభుత్వ పరంగా ఏమైనా మార్పులు చేర్పులు కానీ వాళ్ళకు సహాయకంగా ఉంటూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఈరోజు కడప నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నారు. పోయినసారి అసెంబ్లీ ఉన్నింది, ఈసారి అసెంబ్లీ లేదు కాబట్టి ఫరూక్ గారు కూడా వస్తున్నారు. 6వ తేదీ అధికారికంగా చాదర్ తీసుకొని వెళ్ళేసి ఇవ్వడం జరుగుతుంది. నేను ఈ యొక్క కడప నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసుకోవడం ఏంటంటే ఇది మనకు గౌరవం ఇచ్చే ఉత్సవము కాబట్టి కడపలోని ప్రతి ఒక్క పౌరుడు ఏ విధమైన తప్పు పనులు చేయకోకుండా శాంతితో చాలా బాగా దీన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత పౌరులకు అందరికీ ఉంది. ప్రభుత్వ పరంగా ప్రభుత్వం అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంది. పౌరులు కూడా ఏ చిన్న అవాంఛనీయ గంటలకు కూడా అవకాశం లేకుండా దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా సేఫ్టీ అనేది ఫస్ట్ కాబట్టి సేఫ్టీకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని నమస్కరించి చేతులెత్తి